గురువు గారు మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఎన్ని అంటే కొంతమంది 18 అంటున్నారు, కొంతమంది 50 అంటారు, కొంతమంది 52 అంటారు, ఇంకొంతమంది వచ్చేసి 108 శక్తి పీఠాలు ఉన్నాయి అనేసి అని అంటున్నారు. ఇలా రకరకాలుగా మనకి ఇంకా చెప్పుకుంటూనే వస్తుంది. కానీ మనకి వచ్చేసి ఏంటంటే మనకు అష్టాదశ శక్తి పీఠాలు ఎన్ని అంటే 18 అంటారు. కొన్ని శక్తి పీఠాల గురించి తెలుసుకోవాలి, వాటి గురించి ఏంటి, అసలు శక్తి పీఠాల రహస్యం ఏంటి అంటే మనకి అమ్మవారి యొక్క శరీర భాగాలు వచ్చేసి అవి విడివిడిగా వెళ్ళిపోవడం ద్వారా సో దాన్ని మనం శక్తి పీఠాలుగా గుర్తిస్తున్నాము. కానీ దాని రహస్యం ఏంటి, దాని వెనుక ఉన్న కారణం ఏంటి, అసలు శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనే వాటి అన్నిటి గురించి నేను ఈ రోజు మిమ్మల్ని అడగాలి అనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ నేను అడిగే శక్తి పీఠం ఏంటి అంటే మన రాష్ట్రంలో వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి జోగులాంబ శక్తి పీఠం ఒకటి, అలాగే మనకి శ్రీశైలంలో కూడా బ్రహ్మరాంబిక శక్తి పీఠాలు ఉన్నాయి. సో ఆ రెండింటి గురించి, వాటి రహస్యాలు ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి, అమ్మవారి గురించి మాకు తెలియచేయండి గురువు గారు. తప్పకుండా అమ్మ. ఫస్ట్ మనకి అష్టాదశ శక్తి పీఠాలు అంటాం. అష్ట అంటే 8, దశ అంటే 10, 10+8 అష్టాదశ 18 పీఠాస్. ఇది ఎవరు ఐడెంటిఫై చేశారు, వీటిని గుర్తించారంటే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు గుర్తించారు. శక్తి పీఠాలు మనకి ఎన్ని శక్తి పీఠాలు, ఒక్కొక్క పురాణం ఒక్కొక్కటి చెప్తోంది అనమాట. కాళికా పురాణం ఒకటి చెప్పుద్ది, స్కంద పురాణం ఒకటి చెప్పుద్ది, దేవి భాగవతం ఒకటి చెప్పుద్ది. నేను కూడా నీకులాగే కన్ఫ్యూజ్ అయ్యేవాడిని చిన్నప్పుడు. నేను దేవి ఉపాసకుడిని కాబట్టి నిజంగా అమ్మవారి గురించి తెలుసుకోవాలి, వినాలి అని చెప్పేసి మనకి తెలిసింది, మనకి నార్మల్ గా పైన మాత్రమే తెలుసు. ఇంకా డెప్త్ గా మనం తెలుసుకోవాలి, మనకు వచ్చే జనరేషన్ కి, నెక్స్ట్ జనరేషన్ కి కూడా మనం తెలియచేయాలి. ప్రయాగే మాధవేశ్వరి అన్నాం. నేను కాశీ వెళ్ళినప్పుడు ప్రయాగ తీసుకెళ్ళాను, మొత్తం జనం అంతా తీసుకెళ్ళి, నేను స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు తీసుకెళ్తే అక్కడ మాధవేశ్వరి దేవి టెంపుల్ ఒకటి చెప్పారు, ఇంకోటి ఉంది మాధవేశ్వరి, ఇది ఒరిజినల్, అది డూప్లికేట్ అనేవారు. మళ్ళీ అక్కడ కూడా వెళ్ళేవాళ్ళం, ఇదేమిట్రా నాయన, అమ్మవారి గుడికి వస్తే డూప్లికేట్ ఏంటి ఒరిజినల్ ఏంటి అనుకునేవాళ్ళం. అలాగే ఉజ్జయినిలో కూడా అమ్మవారి గుళ్ళు 2 ఉంటాయి. ఇది ఏమిటి అంటే ఆ తర్వాత పరిశోధన చేస్తే ఈ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటేమో ఇందులో వస్తుంది, 52 శక్తి పీఠాలలో ఇంకొక గుడి ఉంటుంది అనమాట. అంటే ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్క పురాణం ప్రకారం 51 అని ఒకళ్ళు చెప్తారు, ఒక పురాణం చెప్తారు 52, 64 అండ్ నెక్స్ట్ 108, ఈ విధంగా 18 ఇలా రకాలు ఉన్నాయన్నమాట. ఈ రకాలు ఉన్నప్పుడు ఈ ఇన్ని మనం చూడలేము కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలను జగద్గురు ఆది శంకరాచార్యులు వారు తమ యోగ శక్తితో స్క్రిప్ట్స్ ని చూసి ఆయన కైలాసం వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి. ఆయనే సాక్షాత్ పరమేశ్వరుడు. ఆది శంకరాచార్య డైరెక్ట్ కైలాసం వెళితే ఆయనకి 5 శివలింగాల్ని సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే ఇచ్చారు. అందులో ఒక శివలింగం మన భారతీ తీర్థ స్వాముల వారి దగ్గర ఉంటుంది ఇప్పుడు. అది ఎక్కడ, శృంగేరిలో పీఠంలో ఆయన స్థాపించిన ఇదే కాబట్టి రోజు శృంగేరిలో శారదా చంద్రమౌళీశ్వర స్వామి చేసేది ఆ శివలింగమే అన్నమాట. కాబట్టి ఆయన ఈ యొక్క శక్తి పీఠాలు ఇన్నని తీసుకొచ్చారు, ఐడెంటిఫై చేశారు. అది ఏమిటి అంటే దాని మీద అలా అష్టాదశ శక్తిపీఠ స్తుతి అని రాశారు. అందరికీ వచ్చింది అది. లంకాయాం శాంకరీదేవి, ఇది శ్రీలంకలో ఉంది. రావణాసురుడు అక్కడ గుడి కట్టాడు శాంకరీదేవి కోసం, శ్రీలంకలో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. 3 గుళ్ళు ఉన్నాయి హిల్ పైన అనమాట. తర్వాత ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పింది నేను చెప్తున్నా. కామాక్షి కాంచికాపురే, మన మెడ్రాస్ కి 75 కిలోమీటర్ల దూరంలో కంచీపురం ఉంది. అక్కడ కంచి కామాక్షి అమ్మవారు స్వయంభూగా వెలిశారు, శక్తిపీఠం కూడా. అలాగే ప్రద్యుమ్నే శృంఖలాదేవి, ఈ శృంఖలాదేవి అమ్మవారు, ఆమెని హిమాచల్ ప్రదేశ్ కి ఋష్యశృంగ మహర్షి వెస్ట్ బెంగాల్లో ఉండేది. సో ఆమెని మైగ్రేట్ చేశాడు ఆయన, తీసుకువెళ్ళిపోయాడు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చెప్పుకుందాం.